ఈ రోజున స్వతంత్రత అంటే మనం మాట్లాడే హక్కు, సోదరభావంతో మిలిగే హక్కు, మన భావాలను ఇతరులకు చెప్పేటువంటి హక్కు, అలాగే సత్వర సమాజంలో గౌరవంగా బ్రతికేటువంటి హక్కు, మనల్ని గౌరవించబడేటువంటి హక్కుని పొందినప్పుడు నిజమైనటువంటి స్వతంత్రత. ఎందుకంటే ఈ రోజున యావత్ భారత్ కూడా మరి యువతని ప్రోత్సహించి విద్యార్థి దశ నుంచి కూడా యువతలో చైతన్యం తీసుకురావాలనేటువంటి సంకల్పం ఈ రోజున భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన సంక్షేమ అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ రోజున దూరదృష్టితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఒక విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజల యొక్క ఆలోచన విధానము, పంచాయతీరాజ్ వ్యవస్థ మరి ఉన్నటువంటి ఒడిదుడుకులను క్రమబద్ధంగా చేయాలని ప్రజలను మన్నన పొందుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు విద్యా వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి నేటి విద్యార్థులే రేపటి పౌరులే దేశానికి ఆదర్శవంతులైనటువంటి ఒక విద్యా వ్యవస్థని ఒక సంకల్పం తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. అలాగే ఇక వికసిత్ భారత్, స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి యువత ఈ దేశానికి మూల స్తంభాలైనటువంటి ఒక పిలిపించినటువంటి ఆదర్శవంతమైనటువంటి ప్రధాని మోడీ గారు ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లి నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా నియోజకవర్గాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రదాత రాధాకృష్ణ గారు ఈ రోజున ఈ గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి విషయాన్ని కూడా ఒక సోదర భావంతో ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున ప్రత్యక్షంగా పరోక్షంగా మనమందరం కూడా ఒక సోదర భావంతో ఉంటూ మానవ సేవే మాధవ సేవ ముందు మనం మారగలిగితే మనమే ఒక ఆదర్శం. మనమే ఒక ఆదర్శంగా భావించుకుని యావత్ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా, యావత్ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా, ఒక గ్రామానికి ఒక దిక్సూచిలాగా మనం కనపడాలని తెలియపరుచుకుంటూ